ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించేందుకు సుమారు 20 దేశాల నుంచి 54 మంది ప్రతినిధుల బృందం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి తరలివచ్చారు. కుప్పం నియోజకవర్గంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం గురించి ప్రతినిధుల బృందం అడిగి తెలుసుకున్నారు. ఆగ్రో ఎకాలజీలో జరుగుతున్న నూతన పరిజ్ఞానాన్ని అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పరిశీలించారు. వచ్చిన ఈ దాదాపు 50 మంది పార్టిసిపెంట్స్ ని మేము 3 టీంల కింద డివైడ్ చేసి ఇక్కడికి సీగలపల్లికి ఒకటి, తర్వాత అంకిరెడ్లపల్లి ఒకటి, ఇంకోటి సింగసముద్రం గ్రామానికి. సో ఈ 3 టీంలకి దాదాపు 15-20 మంది వెళ్ళి అక్కడ కూడా ఇలాగే ఎస్ఎస్జీస్తో మాట్లాడడము, ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ఎలా తయారు చేసుకుంటారు వాళ్ళు అనేది కూడా చూడడము, పొలాలు ఎట్లా ఉన్నాయి, పొలాల ద్వారా ఎట్లా మనం అనుకున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులన్నీ ఎట్లా ఆచరిస్తున్నారు అనేది కూడా స్టడీ చేయడానికి వెళ్ళారనమాట. ఇవంతా అయిన తర్వాత ఇంకొక అరగంట తర్వాత 4:30-5 ఆ ప్రాంతంలో మన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ సార్తో కూడా వీళ్ళు డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది జూమ్ కాల్ ద్వారా. సో వాళ్ళ అనుభవాలు, వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకొని వాళ్ళ దేశాల్లో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాల్సి వస్తుంది, ఫర్దర్ ఇట్లాంటి ప్రాసెస్ని టేకప్ చేయడానికి. ఇంకొంచెం ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము ఆధ్వర్యంలో నడుస్తున్న అతిపెద్ద ఒక ప్రజా ఉద్యమం అట్లాంటి ఒక ఇదన్నమాట. అందుకనే వచ్చారు ఇక్కడ. గవర్నమెంట్ సపోర్ట్తో ఇన్ని లక్షల మంది ప్రకృతి వ్యవసాయం టేకప్ చేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇట్లాంటిది, ప్రభుత్వము ఇది నడిపించడం అన్నది. సో కాబట్టి ఇంత పెద్ద